టీడీపీపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. రైతులను నిట్టా నిలువున ముంచింది టీడీపీ ప్రభుత్వమే అని అన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఇక నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాని రైతాంగానికి వైసీపీ సర్కారు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. రైతుల గురించి అవగాహన లేని వ్యక్తి సోమిరెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా రుణమాఫీ చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు, 24,000 కోట్ల రూపాయలు వడ్డీ, 1,11,000 కోట్ల రూపాయలు. అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం దేని మీద పెడతానన్నాడు? రుణమాఫీ మీద, రైతు రుణమాఫీ మీద అన్నాడు. దేని మీద పెట్టాడు? కోటయ్య కమిటీ మీద పెట్టాడు. అంటే రైతులకు రుణమాఫీ చేస్తానన్నటువంటి చంద్రబాబు రైతుల రుణమాఫీ హామీని ఏ విధంగా ఎగ్గొట్టాలనే దానికి కోటయ్య కమిటీ ఒకటి వేసి, ఆ కోటయ్య కమిటీ కోతలు పెట్టి, కోటయ్య కమిటీ ద్వారా ఇతనే కోతలు పెట్టించండి. కోటయ్య కమిటీయా ఈ కోతయ్య కమిటీ తెలియదు. ఇది చంద్రబాబు నాయుడు గ్యారెంటీ ఇస్తున్నాడు. ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని తిరుగుతున్నాడే, దానిలో గ్యారెంటీలో ఒక భాగం ఆయన చూసుకోండి ఒకసారి. పాపం చంద్రబాబు నాయుడు కూడా మర్చిపోయి ఉంటాడు. దీని పేరంట రుణ ఉపశమన అర్హత. అయిపోయింది, డబ్బులు మాత్రం ఖాతాలో పడలేదు. తెల్లకాగితాలు ముద్రించి చంద్రబాబు నాయుడు విధంగా ఇదిగో రుణ ఉపశమన పత్రాలు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేయలే, ఇస్తానన్నది ఎగ్గొట్టినా ఆ చెప్పినటువంటిది ఎగ్గొట్టగా భాగంగా ఇవ్వడానికి కూడా ఇది పాపం చంద్రబాబు నాయుడు ఇస్తే బాండ్ కదా, ఇది నేరుగా తీసుకెళ్తే బ్యాంకు రానాయనా అని చెప్పి రైతుల ఖాతాలో జమ చేస్తాడు. అటువంటి ఒక తెల్లకాగితాన్ని రుణ ఉపశమన అర్హత పత్రం అని చెప్పి పాపం ఈ పత్రాలు పంపిణీ చేశాడు. దీనికి సమాధానం చెప్పండి.